ఫ్రెండ్స్ 2026 సంవత్సరం మన భారత క్రికెట్ అభిమానులకు ఒక పండగలా ఉండబోతోంది. ఎందుకంటారా? ఈ ఒక్క ఏడాదిలోనే మన టీమిండియా దాదాపు 135 రోజుల పాటు మైదానంలో యుద్ధం చేయబోతోంది. వన్డేలు, టెస్టులు, ఐపీఎల్ మరియు అన్నిటికంటే ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్, ఇలా ఏడాది పొడవునా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. అసలు ఏ నెలలో ఏ మ్యాచ్ ఉంది, వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది, టెస్ట్ క్రికెట్ పరిస్థితేంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ ఏడాది హైలైట్ గురించి మాట్లాడుకుందాం. 2026లో క్రికెట్ ప్రపంచం మొత్తం టీ20 మాయలో పడిపోనుంది. ఎందుకంటే ఈ సంవత్సరం అత్యధికంగా టీ20 మ్యాచ్లే ఉన్నాయి. 1. జనవరి న్యూజిలాండ్ సిరీస్. సంవత్సరం మొదట్లోనే జనవరి 21 నుండి 31 వరకు న్యూజిలాండ్ జట్టు ఇండియాకు వస్తుంది. వరల్డ్ కప్కు సన్నాహకంగా 5 టీ20 మ్యాచ్ల భారీ సిరీస్ జరగనుంది. 2. ఫిబ్రవరి మరియు మార్చ్ టీ20 వరల్డ్ కప్. ఇక అందరూ ఎదురుచూస్తున్న మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి మరియు మార్చ్ నెలల్లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఇక్కడో గుడ్ న్యూస్ ఏంటంటే డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్న టీమిండియా ఈ కప్ను మన సొంత గడ్డపైనే ఆడనుంది. అవును, ఈ టోర్నీ ఇండియా మరియు శ్రీలంకలో జరుగుతుంది. పాకిస్తాన్ ఆడే మ్యాచ్లు మాత్రం కొలంబోలో, మిగతా మ్యాచ్లు ఇండియాలో జరుగుతాయి. మన టైటిల్ను నిలబెట్టుకోవడానికి ఇదే బెస్ట్ ఛాన్స్. మార్చ్ నుండి మే వరకు ఐపీఎల్. వరల్డ్ కప్ అయిపోగానే క్రికెట్ ఫీవర్ తగ్గుతుందనుకుంటే పొరపాటే. మార్చి చివరి వారం నుండి మే నెల వరకు ఐపీఎల్ సీజన్ మొదలవుతుంది. అంటే సమ్మర్ మొత్తం సిక్సర్ల మోతే. టీ20ల హడావిడి ఉన్న 2027 వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఒక పక్కా ప్లాన్తో ఉంది. ఈ ఏడాది మొత్తం 18 వన్డే మ్యాచ్లు షెడ్యూల్ చేశారు. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. జనవరి స్వదేశంలో. ఇయర్ స్టార్టింగ్లోనే న్యూజిలాండ్ మన ఇంటికి వస్తుంది. జనవరి 11, 14 మరియు 18 తేదీల్లో 3 వన్డేలు జరుగుతాయి. జూన్ స్వదేశంలో. ఐపీఎల్ అయిపోయాక జూన్ నెలలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో ఇండియాలో 3 వన్డేల సిరీస్ ఉంటుంది. జూలై విదేశంలో. ఇంగ్లాండ్ టూర్. ఇది చాలా పెద్ద టూర్. భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్తుంది. అక్కడ జూలై 14, 16 మరియు 19 తేదీల్లో ఇంగ్లాండ్తో 3 వన్డేలు ఆడుతుంది. ఇంగ్లాండ్ పిచ్ల మీద మనోళ్లు ఎలా ఆడతారో చూడాలి. సెప్టెంబర్ మరియు అక్టోబర్. వెస్టిండీస్ జట్టు ఇండియాకు వస్తుంది. వారితో ఒక 3 మ్యాచ్ల సిరీస్ ఉంది. అక్టోబర్ మరియు నవంబర్ మళ్లీ మన జట్టు న్యూజిలాండ్ ఫ్లైట్ ఎక్కుతుంది. అక్కడ కివీస్ గడ్డపై 3 వన్డేలు ఆడుతుంది. డిసెంబర్. ఇయర్ ఎండింగ్లో మన పొరుగుదేశం శ్రీలంక ఇండియాకు వస్తుంది. వారితో 3 వన్డే మ్యాచ్లు జరుగుతాయి. గమనిక, బంగ్లాదేశ్తో జరగాల్సిన ఒక సిరీస్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అప్డేట్ రాగానే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంతకుముందు వరల్డ్ కప్, ఐపీఎల్ గురించి చెప్పుకున్నాం కదా, అవి కాకుండా మరిన్ని టీ20 సిరీస్లు కూడా ఉన్నాయి. జూలైలో ఇంగ్లాండ్ టూర్లో కేవలం వన్డేలే కాదు, జూలై 1 నుండి 11 మధ్యలో ఏకంగా 5 టీ20 మ్యాచ్లు ఆడనున్నారు. సెప్టెంబర్ మరియు అక్టోబర్. ఈ టైం చాలా బిజీగా ఉంటుంది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో ఇండియాలో 3 టీ20లు, వెస్టిండీస్తో మరో 3 టీ20లు ఉంటాయి. ఏషియన్ గేమ్స్. అదే సమయంలో జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్లో కూడా మన భారత జట్టు పాల్గొంటుంది. మరి మెయిన్ టీం వెళ్తుందా లేక కుర్రాళ్ల జట్టు వెళ్తుందా అనేది చూడాలి. చివరగా అక్టోబర్ మరియు నవంబర్లో న్యూజిలాండ్ టూర్లో 5 టీ20లు, డిసెంబర్లో శ్రీలంకతో 3 టీ20లతో ఈ ఏడాది ముగుస్తుంది. ఇప్పుడు కొంచెం నిరాశపరిచే విషయం గురించి మాట్లాడుకుందాం. టెస్ట్ క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది పెద్దగా కిక్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే 2026లో చాలా తక్కువ టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. ఆగస్టు వరకు టీమిండియాకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా లేదు. ఆగస్టులో శ్రీలంక పర్యటనలో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అక్టోబర్ మరియు నవంబర్ న్యూజిలాండ్ పర్యటనలో మరో 2 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే 2026లో కేవలం 4 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది 2026లో భారత క్రికెట్ జట్టు కంప్లీట్ షెడ్యూల్. దాదాపు 135 రోజుల క్రికెట్ యాక్షన్, టీ20 వరల్డ్ కప్ వేట, ఐపీఎల్ మజా. ఈ సంవత్సరం ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. ఈ మొత్తం షెడ్యూల్లో మీరు ఏ సిరీస్ కోసం లేదా ఏ టోర్నమెంట్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి.
మీ క్రికెట్ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ క్రికెట్ లెన్స్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.